ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకి పరిష్కారం ఏంటి? ఏంటి ఆ పరిష్కారం అంటే 2 దేశాల విధానం అంటుంది సౌదీ అరేబియా. పాలస్తీనాను ఒక దేశంగా ఉండనియండి, ఇజ్రాయెల్ని ఒక దేశంగా ఉండనియండి అంటుంది. ఇజ్రాయెల్కి అదే చెప్తోంది. ఇజ్రాయెల్ ఏమంటుంది? పాలస్తీనాని దేశంగా ఉంచాలంటే దాని దగ్గర రక్షణ లేదు, దానికి సైన్యం లేదు. ఆ సైన్యమే హమాసు. హమాస్ అనే సైన్యాన్ని పట్టుకుని పాలస్తీనా నడుస్తున్నంతసేపు మాకు పెద్ద తలనొప్పే. ఎందుకంటే హమాస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, అది తీవ్రవాద సంస్థ. అల్కసం బ్రిగేడ్స్ అనేటువంటి సైన్యం అని చెప్తుంది. అది పాలస్తీనా సైన్యం కాదు, తీవ్రవాద సైన్యం. వాళ్ళు మా మీద ఎప్పుడూ తలనొప్పి సృష్టిస్తూ ఉంటుంటే మేము ఎట్లా చేస్తాం? మేము ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకుని పరిపాలన మీకు అప్పచెప్తాం, మీరు పరిపాలించి చూపెట్టండి అంటుంది. సౌదీ అరేబియానేమో అంత సాహసం చేసేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఎప్పుడు తీవ్రవాద భావజాలంతో నలిగిపోయేటటువంటి దేశం వాళ్ళకి ఆకాంక్షలు ఎక్కువ ఉంటాయి. ఆకాంక్షలు తీర్చడానికి వీళ్ళ ఆస్తి అంతా తీసుకెళ్ళి వాళ్ళకి తగలేయాలి, అయినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే సౌదీ అరేబియా లాంటి మీద దాడులు చేసినటువంటి హౌతీ తీవ్రవాదులు, అదే సౌదీ అరేబియా మీదను లేకపోతే దుబాయ్ల మీద దాడులు చేసేటువంటి హెజ్బుల్లా తీవ్రవాదులు, వీళ్ళందరినీ చూసింది. అసలు అది ఇరాన్ చెప్పు చేతలో నడుస్తుందని తెలుసు. ఇక్కడ ఏంటంటే కర్రా విరక్కుండా పాము జావకుండా పాలస్తీనా దాని దోవన అది వదిలేస్తే మాకే పెంట ఉండదు కదా అనేటువంటిది సౌదీ అరేబియా ఉద్దేశం. బట్ దాని సమస్య శాశ్వత పరిష్కారం చేయాలన్నటువంటి ఇజ్రాయెల్ ఉద్దేశం. ఎవరి ఎవరి చేతికి మట్టి అంటకుండా వాళ్ళు చూడాలన్నది అరబ్ దేశాల ప్రయత్నం. తమకి అంటుతున్నటువంటి ఆ మట్టిని తుడుచుకోవాలన్నటువంటి ప్రయత్నం ఇజ్రాయెల్ది.